హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలోని ఒడిశాలో శాస్త్రవేత్తల ఊహలకు అందని ఒక రహస్యాత్మకమైన ఆలయం ఉంది. అదే జగన్నాథ ఆలయం. ఒడిశా రాష్ట్రంలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దేశవ్యాప్తంగా వెళ్తూ ఉంటారు. సాధారణంగా ప్రతి ఆలయంలోని విగ్రహాన్ని మెటల్ ఆర్ స్టోన్తో తయారు చేస్తూ ఉంటారు. కానీ జగన్నాథ ఆలయంలోని విగ్రహాలను మాత్రం చెక్కతో తయారు చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ ఆలయం గురించి ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా పూర్తిగా తెలుసుకోలేకపోయారు. సైన్స్ అండ్ జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఇక్కడ పనిచేయవు. ఫ్రెండ్స్, ప్రెజెంట్ వెస్ట్రన్ కల్చర్ని ఫాలో చేస్తూ మనం దేవుడు ఉన్నాడా లేదా అని వాదించుకునే స్థాయికి దిగజారిపోయాం. కానీ ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అని. మన హిందూ ధర్మంలో చార్ధామ్లు అత్యంత ప్రధానమైనవి, పవిత్రమైనవి. అవే ద్వారక, బద్రీనాథ్, రామేశ్వరం అండ్ జగన్నాథ్పురి. అయితే మన ఈ వీడియోలో శ్రీకృష్ణుడు వాస్తవిక హృదయం కొలువై ఉన్న జగన్నాథ్ ఆలయం గురించి, మరియు అక్కడ శ్రీకృష్ణుణ్ణి సజీవంగా ఉంచే బ్రహ్మ పదార్థం గురించి, అలాగే ఆ ఆలయ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలను వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలు. 3102 BCలో దరా అనే ఒక వేటగాడు అడవిలోనికి వేటకు వెళ్తూ ఉంటాడు. వేట ఆడుతూ అనుకోకుండా బాణాన్ని శ్రీకృష్ణుడు బొటనవేలుకి కొడతాడు. దాంతో శ్రీకృష్ణుడు చనిపోతాడు. అయితే దారా శ్రీకృష్ణుడి యొక్క అంత్యక్రియలను అన్ని విధి విధానాలను పాటిస్తూ సరైన రీతిలో నిర్వహిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు చితి శాంతించిన తర్వాత దారాకు అందులో ఒక ప్రకాశించే ఒక వస్తువు కనబడుతుంది. అయితే ఏమీ అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్న దారా ఆ వస్తువును ఏం చేయాలో తెలియక దానిని అమ్మేందుకు తీసుకువెళ్ళిపోతాడు. కానీ ఆ వస్తువును ఏ ఒక్కరూ కూడా కొనరు. దాంతో ఏం చేయాలో తెలియక దారా ఆ వస్తువును ఒక కట్టెపై ఉంచి సముద్రంలో వదిలేస్తాడు. అయితే గుప్త సామ్రాజ్య కాలంలో మధ్య భారతదేశంలో ఇంద్రదిమ్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒక గొప్ప విష్ణు భక్తుడు. ఆయన నిత్యం విష్ణుమూర్తికి పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి కృపా కటాక్షములు తనపై ఉంచాలని కోరుకునేవాడు. అయితే ఒకరోజు ఇంద్రదిమ్ముడు పడుకున్న సమయంలో విష్ణుమూర్తి ఆయన కళ్ళలోనికి వచ్చి, రేపు నువ్వు సముద్ర తీరానికి వెళ్ళు, అక్కడ నేను నీకు ఒక చెక్కపై తేలియాడుతూ కనబడతాను అని చెప్తాడు. అయితే ఆ రాజు కల్లో విష్ణుమూర్తి చెప్పినట్లుగానే సముద్రం దగ్గరికి వెళ్లి చూస్తే తనకు సముద్రంలో ఒక చెక్క తేలియాడుతూ కనబడుతుంది. ఇక ఇంద్రదిమ్యుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ చెక్కను రాజమందిరానికి తీసుకొస్తాడు. అయితే అది తీసుకొచ్చిన తర్వాత ఇంద్రదిమ్యుడు దాని నుండి విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంతో మంది శిల్ప కళాకారులను పంపిస్తాడు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆ చెక్క నుండి విగ్రహాన్ని తయారు చేయలేకపోతారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులు గడిచిన తర్వాత రాజమందిరానికి ఒక ముసలాయన వచ్చి రాజుతో ఇలా అంటాడు, మహారాజా, దీని నుండి నేను విగ్రహాన్ని తయారు చేస్తాను. కానీ నాకు 21 రోజుల సమయం కావాలి. నేను విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు నాతో ఎవరు మాట్లాడకూడదు, నన్ను ఎవరు చూడకూడదు, ముఖ్యంగా నా పనిలో ఆటంకం కలిగించకూడదని షరతు పెడతాడు. అయితే ఇంద్రదిమ్ముడు వృద్ధ మహర్షి చెప్పిన అన్నిటికీ ఒప్పుకుంటాడు. అయితే ఆ మహర్షి విగ్రహ పనులను మొదలు పెడతాడు. 14 రోజుల పాటు గదిలో నుండి విగ్రహాన్ని చెక్కుతున్న శబ్దాలు వస్తూ ఉంటాయి. కానీ 15వ రోజు మాత్రం గదిలో నుండి ఎటువంటి శబ్దాలు రావు. దాంతో వృద్ధ మహర్షి ఆకలితో చనిపోయాడేమో అన్న భయంతో మహారాణి తలుపులు తెరుస్తుంది. అయితే తలుపులు తెరిచిన మహారాణికి అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆ గదిలో ఆ వృద్ధ శిల్పి అసలు ఉండడు. అక్కడ సగం చెక్కబడినటువంటి బలరాముడు, శ్రీకృష్ణుడు, బలభద్ర ఈ 3 చెక్క విగ్రహాలు మాత్రమే ఉంటాయి. మరియు సగం చెక్కబడ్డ శ్రీకృష్ణుడి విగ్రహంలో మెటల్ ఆబ్జెక్ట్ కూడా ఉంచబడి ఉంటుంది. దీన్నే బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు. ఈ బ్రహ్మ పదార్థం మరేదో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క హృదయమే. ఇదేమి మామూలు హ్యూమన్ ఆర్ట్ కాదు. ఇది ఏన్షియంట్ అడ్వాన్స్ టెక్నాలజీ యొక్క క్లియర్ ఎవిడెన్స్. ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే మనమంతా స్కూల్లో చదువుకున్నాం, స్టోన్స్ అండ్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వుడ్ ఈస్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ కారణంగానే జగన్నాథ్ ఆలయంలోని విగ్రహాలు చెక్కతో తయారు చేస్తారు. అంతేకాదు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి శ్రీకృష్ణుడు హృదయాన్ని అందులోనికి మారుస్తూ ఉంటారు. ఇలా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ బ్రహ్మ పదార్థం యొక్క హై ఎనర్జీ కారణంగా చెక్క విగ్రహాలు మెల్లమెల్లగా పాడైపోతాయి. అందుచేతన ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మారుస్తారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మొత్తం ఎంతో అద్భుతంగా ఉంది. బ్రహ్మ పదార్థాన్ని ఒక విగ్రహం నుండి మరొక విగ్రహంలోనికి మార్చే ప్రక్రియ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది.
బ్రహ్మ పదార్థాన్ని మార్చే రోజు ఆ ఆలయంలోనికి ఎవరిని ప్రవేశించనివ్వరు. పూరీ నగరం మొత్తం కరెంట్ కట్ చేస్తారు. మరియు ఆలయ ప్రధాన పూజారి కళ్ళకు గంతలు కట్టి పెద్ద పెద్ద గ్లాసెస్ ధరించి 100% చీకట్లో ఈ బ్రహ్మ పదార్థం పాత విగ్రహంలో నుండి కొత్త విగ్రహంలోనికి మారుస్తారు. చరిత్ర నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఈ ప్రత్యేక పని చేసిన పూజారులు చెప్పింది ఏంటంటే, బ్రహ్మ పదార్థాన్ని చేతితో పట్టుకున్నప్పుడు జీవించి ఉన్న కుందేలును పట్టుకున్నట్లు ఉంటుందట. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా ఈ బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూస్తే వారు అక్కడికక్కడే చనిపోతారు. ఇందుకోసమే బ్రహ్మ పదార్థాన్ని మారుస్తున్నప్పుడు కళ్ళకు గంతులు కట్టుకుంటారు. కేవలం ఇంతే కాదు, ఈ ఆలయం పైన ఒక జెండా ఉంటుంది. ఇది సైన్స్ కి పూర్తి విరుద్ధంగా పనిచేస్తుంది. మనందరికీ తెలుసు, ఏ వైపు గాలి వీస్తుందో ఆ వైపే అన్ని వస్తువులు ఎగురుతాయి. కానీ జగన్నాథ ఆలయంపై ఎగిరే జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎలా ఎగురుతుంది అన్నదానికి ఇప్పటి వరకు ఎవరూ సమాధానం తెలుసుకోలేకపోయారు. ఈ జెండా యొక్క మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ జెండాను ప్రతిరోజు మారుస్తారు. ఒకవేళ ఒక్కరోజైనా జెండాను మార్చకపోతే ఆలయం 12 సంవత్సరాల పాటు మూతపడిపోతుంది. ఫ్రెండ్స్, దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రసాదం ఇవ్వడం ఒక ఆనవాయితీ. అయితే జగన్నాథ ఆలయంలో తయారు చేసే ప్రసాదంలో కూడా ఆ పరమాత్ముడి లీల దాగి ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఈ ఆలయంలో 500 మందికి గాను ప్రసాదం తయారు చేస్తారు. కానీ ఒక్కో రోజు భక్తుల సంఖ్య 1000 కూడా దాటిపోతుంది. అయినప్పటికీ ఆలయంలో ఏ రోజు కూడా ప్రసాదం తక్కువ పడలేదు. ఇక్కడ దాగి ఉన్న మరొక అద్భుత ఘట్టం ఏంటంటే, భక్తుల కొరకు తయారు చేసిన ప్రసాదం ఎక్కువ తక్కువ కాకుండా సరి సమానంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ మిస్టరీలకు ఒక ఎత్తు అయితే ప్రసాదాన్ని తయారు చేసే మిస్టరీ మరొక ఎత్తుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి ప్రసాదాన్ని తయారు చేస్తారు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం అన్నిటికంటే ముందుగా క్రింద ఉన్నటువంటి కుండలో ప్రసాదం ఉడకాలి. కానీ జగన్నాథ ఆలయంలో సైన్స్ అండ్ లాజిక్స్ పనిచేయవు. ఈ 7 మట్టి కుండల్లో మొదటగా పైన ఉన్నటువంటి కుండలోని ప్రసాదం ఉడుకుతుంది. మరియు చివరిగా అన్నిటికంటే క్రింద ఉన్నటువంటి కుండలో ప్రసాదం ఉడుకుతుంది. ఫ్రెండ్స్, ఈ మిస్టరీలన్నీ ఇప్పటికీ మిస్టరీలుగానే ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఇక్కడ రహస్యాలను ఛేదించలేకపోతున్నారు. జగన్నాథ ఆలయంలోని రహస్యాలు ఎక్కడితోనే పూర్తవ్వలేదు. ఇటువంటి మరెన్నో అద్భుతాలు, రహస్యాలు ఇక్కడ దాగి ఉన్నాయి. సాధారణంగా కొన్ని బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్స్ అండ్ ఏరియాస్ నో ఫ్లయింగ్ జోన్లో ఉంటాయి. అనగా అక్కడ ఫ్లైట్స్ అండ్ డ్రోన్స్ వంటి మ్యాన్ మేడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఎగిరే పర్మిషన్ ఉండదు. మనం పక్షులను అయితే ఆపలేం, అవి ఎక్కడైనా ఎగరగలవు. కానీ జగన్నాథ ఆలయంపై నుండి ఒక పక్షి కూడా ఎగరదు. కామన్గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ పైన, అలానే ఆలయాల శిఖరాలపైన పక్షులు కూర్చోవడాన్ని మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. కానీ జగన్నాథ ఆలయంపై చూస్తే అక్కడ ఒక పక్షి కూడా ఉండకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఇంతేకాదు, జగన్నాథ ఆలయ గోపురం యొక్క నీడ కూడా భూమిపై పడదు. మరియు ఈ ఆలయం గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని మీరు ఏ దిశ నుండి చూసినప్పటికీ అది మీ వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ రహస్యాలకు కూడా మన శాస్త్రవేత్తలు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోయారు. ఫ్రెండ్స్, జగన్నాథుడు పూర్తి జగత్తుకి ఆపద్బాంధవుడు. ఆయన దర్శనం చేసుకునేందుకు ప్రతిరోజు ఇక్కడికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. కానీ ఆలయంలో కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. వేరే మతాలకు చెందిన వారికి బయట నుండి దర్శనం చేయిస్తారు. ప్రధానమంత్రి ఇందిరా గాంధీని సైతం ఆలయంలోనికి అడుగు పట్టనివ్వలేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ ఫారసీ ధర్మానికే చెందిన మహిళ. అంతేకాదు, గాంధీకి కూడా ఆలయంలోనికి అనుమతి దొరకలేదు. ఫ్రెండ్స్, జగన్నాథుడి లీలలు అద్భుతమైనవి, అపారమైనవి. ఆయన అద్భుతాలు అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరియు ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చూడడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు వెంటనే మన వీడియోస్ మీరు ప్రతిరోజు చూడవచ్చు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.